న్యూస్ కేంద్ర సంస్థలని బీజేపీ ప్రభుత్వ ప్రయోజనాలకు వాడుకుంటుందని కూకట్పల్లి కాంగ్రెస్ ఇన్ఛార్జ్ బండి రమేష్ ఆరోపించారు. కూకట్పల్లి వై జంక్షన్ వద్ద మాజీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సతీష్ రెడ్డి నేతృత్వంలో నిరసన చేపట్టారు. నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా గాంధీ, రాహుల్ గాంధీ పేర్లను చార్జ్షీట్లో చేర్చడానికి ఖండించారు. ఈ సందర్భంగా బండి రమేష్ కేంద్ర ప్రభుత్వ సంస్థలు సీబీఐ, ఈడీని బీజేపీ జేబు సంస్థలు వాడుకుంటున్నాయన్నారు. ప్రతిపక్షాలపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందని విమర్శించారు. ప్రజలు ఈ అన్యాయాన్ని గమనిస్తున్నారని, త్వరలోనే బీజేపీకి తగిన బుద్ధి చెప్తారని తెలిపారు. ఉన్నటువంటి ఎన్డీఏ నేతృత్వంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి ప్రభుత్వం ఇవాళ ఒక కక్షపూరితమైన వ్యవహార ధోరణితో నడుస్తూ ఉంది. ఏదైతే కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో ఉన్నటువంటి మా నాయకులందరినీ కూడా నేషనల్ ఎమరాల్డ్ కేసులో అన్యాయంగా ఇరిగించడానికి ఏదైతే ప్రయత్నం చేస్తా ఉందో, ఇవాళ ఛార్జ్ షీట్ లో మా సోనియామ్మ గారిది, రాహుల్ గాంధీ గారి పేర్లు ఇరికించి వారిని ఇబ్బంది పెట్టాలని చెప్పి వాళ్ళు చేస్తున్న ప్రయత్నాలను తిప్పికొట్టాలని చెప్పి ఈ రోజు మా పిసిసి ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈడీ ముందు ప్రొటెస్ట్ చేస్తా ఉన్నాం. ఇది భారతదేశ వ్యాప్తంగా ఈ కార్యక్రమం కాంగ్రెస్ పార్టీ తీసుకుంది. ఏదైతే మోడీ గారు, అమిత్ షా గారు ప్రభుత్వ రంగ సంస్థలను ఈడీ గాని, సిబిఐ గాని, కోర్టులు గాని వాళ్ళ ఇష్టారాజ్యంగా వాడుకుంటా ఉన్నారో వాటిని మేము వ్యతిరేకిస్తా ఉన్నాం, మేము ఖండిస్తా ఉన్నాం. కాబట్టి రేపు రాబోయే రోజుల్లో కూడా, ఎందుకంటే వాళ్ళ కాంగ్రెస్ పార్టీ భారతదేశ వ్యాప్తంగా రాహుల్ గాంధీ గారి నేతృత్వంలో బ్రహ్మాండంగా బలపడతా ఉంది. దాన్ని జీర్ణించుకోలేని ఈ భారతీయ జనతా పార్టీ నాయకులు వాళ్ళు ఒక కక్షపూరితంగా, ఒక దుర్మార్గంగా వ్యవహరిస్తా ఉన్నారు. దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ కేంద్రంలో ఉన్నటువంటి ఎన్డీఏ